అని పరిశుద్ధ లేఖనము చెప్తుందో చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఆఖరు వచనం 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అంటున్నాడు. ప్రాణము లేని శరీరము ఎలాగైతే మృతమో అలాగే క్రియలు కూడా లేకపోతే విశ్వాసం కూడా అంతే అంటున్నాడు. అంటే ఫెయిత్ ప్రొడ్యూస్ వర్క్. విశ్వాసము కార్యాలని, క్రియలను తెలియజేస్తుంది. విశ్వాసము క్రియలను కలిగిస్తుంది, అంటే పనులను కలిగిస్తుంది విశ్వాసం. ఇక్కడ ఆయన అంటున్నాడు, ప్రాణము లేని శరీరం ఎటువంటిదో విశ్వాసంలో కూడా క్రియ, అంటే దాని యొక్క పర్యవసానం పని కనుక లేకపోయినట్లయితే విశ్వాసం కూడా వ్యర్థము అంటున్నాడు. ఎందుకంటే మన యొక్క విశ్వాసము కనుక మనం కనబడుచున్నట్లయితే విశ్వాసం వెనక క్రియ కూడా కనపడాలి. అది మనకున్న యొక్క ఉద్దేశం, బైబిల్ చెప్తున్న యొక్క ఉద్దేశం. కానీ బయట వారిని, అంటే హైందవుల్ని చూసుకున్నట్లయితే వారంటారు ముందు పని తర్వాత విశ్వాసం. ముందేంటంట పని. కాబట్టి ఆ యొక్క వారు ఏమి చేయాలనుకున్న ముందు మంచి పనులతో వారు ప్రారంభిస్తారు, ముందు మంచి పనులతో వారు కొనసాగిస్తారు, తర్వాతనే విశ్వాసం. కానీ ఇక్కడ అంటున్నాడు ముందు విశ్వాసం తర్వాతే క్రియ. కాబట్టి ఫెయిత్ ప్రొడ్యూస్ వర్క్. విశ్వాసము కార్యాలని కలిగిస్తుంది, క్రియలను కలిగిస్తుంది. ఇక్కడ ఆయన అంటున్నాడు మంచి పనులు ఉండని విశ్వాసము మంచిదైతే